ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను, తప్పకుండా అక్కడ వచ్చి అన్ని అప్డేట్స్ తెలుసుకోగలరు. అలాగే ఈరోజు మీ అందరికీ చాలా ముఖ్యమైన విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మొట్టమొదటి ప్రశ్న, మీరు ఇక్కడ చూడండి, భక్తులు అడిగిన ప్రశ్నలతో స్టార్ట్ చేస్తాను. రాజు గారు అడిగారు, గోవిందా శ్రీవారి మెట్ల ద్వారా జనవరి 10న దర్శనం టికెట్స్ ఇస్తున్నారా అని అడిగారు. మీకు నేను గతంలో కూడా చెప్పాను, టీటీడీ యాజమాన్యం వారు ఆఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా క్లియర్గా చెప్పడం జరిగింది. జనవరి 10 నుంచి 19వ తారీఖు వరకు వైకుంఠ ద్వార దర్శన సమయంలో శ్రీవారి నడక మార్గంలో వచ్చే భక్తులకు దర్శనం టోకెన్లు ప్రత్యేకంగా ఇవ్వరు. కేవలము తిరుపతిలో 8 కౌంటర్లు ఓపెన్ చేశారు కదండి, ఆ కౌంటర్లో దర్శనం టికెట్లు మీరు జనవరి 10, 11, 12 తీసుకోగలరు. అలాగే జనవరి 13 నుంచి 19వ తారీఖు వరకు విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో తీసుకోగలరు. అంతే తప్ప శ్రీవారి నడక మార్గంలో ఆ 10 రోజులు ప్రత్యేకంగా మీకు టోకెన్లు ఇవ్వరు. ఆల్రెడీ అలిపిరిలో గతం నుంచి కూడా ఇవ్వడం లేదు, ఇప్పుడు కూడా ఇవ్వరు. సో 2 నడక మార్గంలో కూడా ఈ 10 రోజులు టోకెన్లు అనేవి ప్రత్యేకంగా ఇవ్వరు, దయచేసి ఇది గమనించగలరు. అలాగే మరొక ప్రశ్న అడిగారు కదా లక్ష్మణ్ గారు, జనవరి 10 నుండి వైకుంఠ ఏకాదశి టికెట్స్ ఏ రోజుకి ఆ రోజే ఇస్తారా, లేదా కంటిన్యూగా గత సంవత్సరం లాగా ఇస్తారా? మీరే చెప్తున్నారు కదండి, గత సంవత్సరం కంటిన్యూస్గా ఇచ్చారని. గత 2 సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూస్గానే ఇచ్చారు. సో ఈ సంవత్సరం కూడా భక్తుల రద్దీ కనుక ఎక్కువగా ఉంటే టీటీడీ యాజమాన్యం వారు ఒక రోజు ముందుగా ఇస్తాము అని చెప్పినప్పటికీ కూడా వచ్చిన భక్తులని వేచి ఉంచకూడదు, కాబట్టి కంటిన్యూస్గా ఇస్తారు. ఒకవేళ ఎక్కువ మంది రాలేదే అనుకోండి, ఒక సరిపోయే టికెట్లు మాత్రమే భక్తులకు ఇస్తారు. ఎక్కువ మంది ఉంటే మటుకు కంటిన్యూస్గా నెక్స్ట్ డేకి ఇస్తూనే ఉంటారన్నమాట. మరొక ప్రశ్న సంపత్ గారు అడిగారు, హలో, వీ రీచ్ తిరుపతి ఆన్ జనవరి 17th. క్యాన్ వీ గెట్ ఎస్ఎస్డి టోకెన్స్ ఆన్ దట్ డే ఎట్ విష్ణు నివాసం ఇన్ ద మార్నింగ్? తప్పకుండా మీరు వచ్చే టైం జనవరి 17th అనేది వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించింది కాబట్టి ఆ రోజు టోకెన్లు మీకు ఇస్తారు. కానీ మీకు దర్శనం అనేది మరుసటి రోజు జనవరి 18వ తారీఖుది అవ్వచ్చు, లేదా జనవరి 19 అన్న అవ్వచ్చు. అదే రోజు టోకెన్స్ అదే రోజు మీకోసం అంటూ ప్రత్యేకంగా ఉంటాయని నేను చెప్పలేను. ఒకరోజు ముందుగా వచ్చే భక్తులకి దొరుకుతాయి కాబట్టి ఆ రోజు టోకెన్లు ఆ రోజు మీకు దొరకడం చాలా కష్టం. మరుసటి రోజుకి కానీ ఆపై రోజుకి కానీ దొరికే అవకాశం ఉంటుంది. సో ఈ 3 ప్రశ్నలు కూడా చాలా ముఖ్యమైనది. ఈ 3 ప్రశ్నలే భక్తులు ఎక్కువగా రిపీటెడ్గా నన్ను అడుగుతున్నారు కాబట్టే నేను వాటికి సమాధానంగా ఇవి సెలెక్ట్ చేసుకొని మీకు చెప్పడం జరిగింది. మీకు ఇంకా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి, ఓకేనా అండి? అలాగే ఈ వీడియో ముగించే ముందు నేను మరలా చెప్తున్నాను, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ కొత్త సంవత్సరానికి సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్లు ఆన్లైన్ అఫీషియల్ టీటీడీ వెబ్సైట్లో బుకింగ్స్ అయిపోయినాయి. మీకు కేవలము రూములతో సహా బుకింగ్స్ అయిపోయినాయి. ఇప్పుడు మీకు ఉన్నటువంటి మార్గం 2 తిరుపతి వచ్చి సర్వదర్శన టోకెన్లన్నా తీసుకోండి, లేదా అలిపిరి గోశాల దగ్గర ప్రతిరోజు ఉదయం 6 గంటలకి ఆఫ్లైన్ హోమం టికెట్లు ఇస్తారు. ఈ హోమం టికెట్లు తీసుకున్న భక్తులందరూ కూడా హోమం అయిపోయాక తిరుమల కొండపైకి వెళ్ళి 300 రూపాయల దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. లేదా ఒకరోజు ముందుగా తిరుమల కొండపైకి వెళ్ళి సిఆర్ఓ ఆఫీస్లో ఆఫ్లైన్ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు ట్రై చేయొచ్చు, ఓకేనా? ఇక రూములు కావాలి, ఈ 3 నెలలు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి కూడా కలిపి చెప్తున్నా. ఎవరైనా కూడా ఉదయం 2 గంటలకే సిఆర్ఓ ఆఫీస్లో ఆధార్ కార్డుతో కనుక వచ్చినట్లయితే మీకు రూములు ఇస్తారు, ఓకేనా? మీ ఆధార్ కార్డుతో మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ చేసుకుంటే అందరికీ కూడా రూములు లభిస్తాయి. సో ఇవన్నీ కూడా చాలా జనరల్ క్వశ్చన్స్, నేను మీ అందరికీ సమాధానం చెప్పానండి. సో ఇవి కాకుండా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడగగలరు. ఇక ఈరోజు వీడియో ముగించే ముందు ముఖ్యమైన విషయాల్లోకి వెళ్తే, ఈ రోజుకి సంబంధించి సర్వదర్శనం టోకెన్లు అలిపిరి నడక మార్గం దగ్గర ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో టోకెన్లు అన్నీ అయిపోయినాయి. జనరల్ సర్వదర్శనం టోకెన్లు అయిపోయినాయి, శ్రీవారి నడక మార్గం టోకెన్లు కూడా అయిపోయినాయి, ఓకేనా? ఈ వీడియో ముగిస్తున్నాను, ధన్యవాదాలు.